ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం అన్నదాన భవనం ప్రారంభించిన జ్యోతుల నవీన్. యువత ఉద్యోగాలు పొందేలాగా మార్గదర్శకం చేస్తాం. సమితి వ్యవస్థాపకులు మేడిశెట్టి తిరుమల కుమార్. అన్నా క్యాంటీన్లో అన్నదానం చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తల రాజశేఖరానికి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో విజయం చేకూర్చారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తల రాజశేఖరానికి మద్దతుగా స్థానిక 11వ డివిజన్లో పరిశీలకులు బొళ్ళ వెంకటకృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, వర్రే శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, వై శ్రీను, పిక్కి నాగేంద్ర, ఎనుముల రంగబాబు, కొరగంటి సతీష్ తదితర నాయకులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మామగారు మీ నాలుగా బ్యాకా ఎన్డీఏ అభ్యర్థిని నెగ్గించుకుంటే మీ తరఫున శాసన మండలిలో ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంతో పనిచేయించడానికి సార్ అది డిస్పెన్సరీ 22 lakhs అయ్యిందంట ఎస్టిమేట్. కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఓపెన్ చేసి చేయించేస్తారు. మెసేజ్ లేదా వాటర్ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ప్రచారాన్ని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం జరిగింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి ఎన్డీఏ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం. కారణాలు కూడా చెప్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓటేయాలన్నది. మెగా డిఎస్సీ తీసున్నాం, పండగ ముందు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చున్నాం, పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం, పెట్టుబడులు ఆకర్షించగలుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ 7-8 నెలల్లో మనం సాధించుకున్న విజయాలు. ఈ యొక్క పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బలపరిచి నెగ్గించినట్లయితే అభ్యర్థి కూడా విద్యావంతుడు, అవగాహన కలిగిన వ్యక్తిగా ఉపాధ్యాయుల సమస్యలు కానీ పట్టభద్రులకు సంబంధించిన ఏ సమస్యనైనా సరే శాసన మండలిలో ప్రశ్నించడంతో పాటు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా వాటిని పరిష్కరించడంలోని తన వంతు పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం, పోటీ చేయడానికి ఎవరైనా అర్హత ఉన్నవారే. కానీ పోటీ చేస్తున్న వారికి ఎందుకు ఓటీ వేయాలి, లేకపోతే ఎందుకు వేయకూడదు అన్నది కూడా ప్రజలు అవగాహన చేసుకోవాలి. ఒక అధికార పార్టీ నుంచి అభ్యర్థిగా వచ్చిన వ్యక్తికి ఓటేసినట్లయితే మీ సమస్యను పరిష్కరించుకోవడానికి అన్ని విధాలుగా కూడా అవకాశాలు ఉంటాయి. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వారికి వేసి ఉంటే మీ ఓటు వృధా అవుతుంది. ప్రశ్నించగలుగుతారు, పరిష్కరించడంలోని అది సాధ్య అసాధ్యాలు అన్నది చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అదే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అయితే ఆ ముఖ్యమంత్రి గారితో లేకపోతే శాఖ మంత్రి గారితో మాట్లాడి మీ తరఫున ఆ సమస్యను పరిష్కరించడంలోని ఆయన వంతు పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజశేఖర్ గారిని మద్దతు తెలపండి. అన్నిటికీ మించి ఈ రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉన్నాయి, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ 8 నెలల్లో ఆర్థికపరమైన సమస్యలు ఎన్నున్నా ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రం ఎలా వెళ్తా ఉంది. మొన్ననే బడ్జెట్ చూశారు. బడ్జెట్లో ఈ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు, పెద్దపీట వేశారు. డబుల్ ఇంజిన్ బండి అని మేము ఎన్నికల ముందు చెప్తా ఉన్నప్పుడు
ఏంటి అని హేళన చేశారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ బండిలు అంటే ఎలా ఉంటుంది అన్నది ఈ రోజున బడ్జెట్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమై ఉంటుంది. అన్ని అంశాలకి ప్రాధాన్యత ఇచ్చారు. ఒక పక్కన పెట్టుబడులు రావడానికి, ఉపాధి కల్పించడానికి, మౌలిక వసతులు కల్పించడంలో, పరిశ్రమలు అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చారు. బడ్జెట్లో మనకి విద్యకి ప్రాధాన్యత ఇచ్చారు, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇవన్నీ గుర్తించి విఘ్నతతో, ఎందుకంటే పట్టభద్రులు అనగానే విద్యావంతులు, అవగాహన చేసుకొని మీ విద్యావంతులందరూ కూడా మొన్న ఎన్నికల్లో మీరు మంచి నిర్ణయం తీసుకుని ఎన్డీఏని నెగ్గించారు. ఇప్పుడు కూడా మీ విద్యావంతులందరూ అవగాహనతో ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మీరందరూ మద్దతు తెలపాలని అభ్యర్థిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ప్రమాణం మంత్రిగాను, సౌకర్యాల ఉప ముఖ్యమంత్రిగాను, చట్టబద్ధత లేని ఉప ముఖ్యమంత్రి హోదా రాజ్యాంగ విరుద్ధం. అందరం మంత్రులమే, పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రి ఎలా అంటూ తోటి మంత్రులు గుసగుసలాడుతున్నారని, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై గవర్నర్ వివరణ ఇవ్వాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పాలన సాగిస్తున్నందుకు ఒక విధంగా బాధపడాలో సంతోషించాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యకలాపాలు లేకపోగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తొంగలో తొక్కుతున్నారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈ జనరేషను ఏమని అర్థం చేసుకోవాలి? చట్టాలను గౌరవించాలా, అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానాలు కమింగ్ జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి ఈ తరానికి, చదువుకున్నటువంటి పిల్లలకి అనేక అనుమానాలు వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు. ఒకవేళ కాన్స్టిట్యూషనల్ పోస్టే అనుకుందాం, అసెంబ్లీలో తీర్మానం చేశారా? లేదు, పవన్ కళ్యాణ్ గారిని అందరి మంత్రులతోనే సమానంగా ఒక మంత్రి స్థానంలోనే మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. అతను ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా చెప్పుకోవచ్చా? అది చట్టవిరుద్ధమా, చట్టబద్ధమా అనేది మొట్టమొదట కూటమి ప్రభుత్వం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్, ఇదంతా ప్రజాధనం, తోటి మంత్రులతో పాటు ఒక ఎడిషనల్గా ఒక ప్రోటోకాల్ ఏర్పాటు చేశారు. దానివల్ల అదనంగా ఈ రాష్ట్ర బడ్జెట్లో నుంచి కేటాయింపులు జరుగుతున్నాయి. అతను అసెంబ్లీలో కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తుండగా, తోటి మంత్రులు చూస్తుండగా, అది శాసనసభలో ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం కూడా చట్టవిరుద్ధమే. ప్రజాస్వామ్యాన్ని మొట్టమొదటి మీరే గౌరవించకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యల పరిస్థితి ఏంటి? ఈ ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి అని చెప్పాల్సినటువంటి మీరే చట్ట వ్యతిరేకంగా మీరే ఒక పోస్ట్ క్రియేట్ చేసేసుకొని ఆ పోస్ట్ ప్రకారం మీరు ఒక రాజ్యాంగేతర శక్తులుగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని శాసిస్తాం అని అంటే ఎంతవరకు సమంజసమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దీని మీద వివరణ ఇవ్వాలి. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గవర్నర్ సమక్షంలో ఆ రోజు మంత్రివర్గ సమావేశంలో మంత్రిగా స్థానిక కోరుకొండ రోడ్లోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధుబయ వేదాంతాచార్య పీఠ ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు 23వ వార్షిక చందనయాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్యసింహాచలం, కాలేపు నాగేశ్వరరావు పర్యవేక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి వివరాలు వెల్లడించారు. 4వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవ ప్రార్థన, విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, ఋత్విక్ వరణం, రక్షసూత్రం, అంకురారోపణ, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయన్నారు. 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, నిత్య హోమాలు, నిత్య పూర్ణాహుతి, సంతాన సాఫల్య కోసం గరుడ ప్రసాద వితరణ ఉంటాయన్నారు. 7వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, నిజరూప దర్శన సేవ రాత్రి 8 గంటలకు, నిజరూప స్వామికి అష్టోత్తర శతకలశాభిషేకం, 9 గంటలకు చందన సమర్పణ, తీర్థగోష్ఠి తదితర కార్యక్రమాలు ఉంటాయి. శ్రీవారి యొక్క వరాహలక్ష్మీ స్వామి వారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవాలు ఈ నెల ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 5వ తారీఖు ఉదయం సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. సంతానం కావలసిన వారికి సాయంత్రం శ్రీవారి యొక్క గరుడ సేవ రాజమహేంద్రవర పురవీధులలో
11 కిలోమీటర్ల పాటు క్వారీ మార్కెట్ సెంటర్, దేవీ చౌక్, అదేవిధంగా కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్ మీదుగా శ్యామలా సెంటర్ మీదుగా శ్రీవారు సుమారు 11 కిలోమీటర్ల భక్తులందరినీ కూడా తిరువీధిలో అనుగ్రహిస్తారు. ఫిబ్రవరి 6వ తారీఖు సాయంత్రం చందనయాత్ర మహోత్సవం సందర్భంగా వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఫిబ్రవరి 7వ తారీఖు ప్రధానంగా శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ ఉంటుంది. ఆ ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. అటు తర్వాత శ్రీవారికి ఫిబ్రవరి 8వ తారీఖున భక్తులందరికీ కూడా నిత్యరూప దర్శన సేవ చందనంతో మరణ దర్శనమిస్తారు స్వామి. ఆ రోజు ఉదయం 10:30 గంటలకి చక్రస్థాన మహోత్సవం ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 9వ తారీఖు ఉదయం శ్రీవారి యొక్క దివ్య ప్రసాదంతో భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. తదియారాధన భక్తులందరూ కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించుకొని అందరూ వచ్చి శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ చేసుకొని అందరూ కూడా శ్రీవారికి చందనాన్ని సమర్పించి అందరూ కూడా శ్రీవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తరించండి. భక్తులందరికీ అదేవిధంగా మీడియా వారికి అందరికీ కూడా శ్రీవారి యొక్క అనేక మంగళాశాసనములు చేస్తూ జై శ్రీమన్నారాయణ. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఉద్దాత ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని సమతా సేవా సమితి వ్యవస్థాపకులు రిటైర్డ్ అధ్యాపనుల ఆదాయ పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ మేడిశెట్టి తిరుమల కుమార్ చెప్పారు. సమతా సేవా సమితి 30వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగింది. ప్రొఫెసర్ కె సుమన్ చంద్ర ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుమల కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో వ్యవస్థాపక కార్యదర్శి సానబోయిన రామారావు, సమితి అధ్యక్షుడు రిటైర్డ్ తహసీల్దార్ కె చంద్రశేఖర్, వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ జాయింట్ కమిషనర్ కెవి జగదీశ్వర్, ఉపాధ్యక్షుడు పెదపట్నపు గంగాధరరావు, వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు గుమ్మడి సమర్పణరావు తదితరులు పాల్గొన్నారు. మేడిశెట్టి తిరుమల కుమార్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే యువతకు సరైన గైడెన్స్, శిక్షణ ఇవ్వడానికి సమతా సేవా సమితి స్థాపించి ఎంతో మంది ఉద్యోగాలు పొందేలాగా చేయగలిగామని గుర్తు చేశారు. అత్యంత ప్రసిద్ధమైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ శిక్షణ సంస్థ. అందులో అత్యున్నతమైన ఆచార్యులు పనిచేసి దేశమంతా తిరిగారండి. ఆయన తిరగని ఊరు లేదు. మధ్యప్రదేశ్ అడవుల్లో ఉన్నదని కూడా ఇంకోసారి ఫోన్ చేస్తే మేము నాగాలాండ్ కోట అసమానతల గురించి ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేసి మరణించి ఈరోజు ఈ ప్రత్యేక సంఖ్యని విడుదల చేయడానికి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. మా ప్రియ సోదరులు ముఖ్యంగా ఏంటంటే కర్మక్రియ అంతా మన తిరుమల కుమార్ గారు మనకి అందరికీ తెలిసిందే. ఇందులో ఈ సమతా సేవా సమితిలో పనిచేసే అదృష్టాన్ని కూడా ఆయన నాకు కలుగజేశారు. మరి ఈ సమతా సేవ పెట్టినప్పుడు దాంట్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా పెట్టి కొంత మేరకు సేవ చేయడానికి, మరి ఎస్సీబీసీ మైనారిటీస్కి సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇది చాలా ఇష్టమైన సంస్థ నాకు. ఎందుకంటే ఇది ఫక్తు సేవా సంస్థ. సార్ ముందుగానే చెప్పారు, ఇది ఏ పాలిటిక్స్కి దేనికి సంబంధం లేని సంస్థ. మరి కేవలం ప్రజలకు సేవ చేయడం కోసం, బడుగు వర్గాలని సమానత్వంలో తీసుకురావడం కోసం ఆ బాగోగుల గురించి కష్టపడి ఎంతోమంది ఇందులో గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. తర్వాత అనేకమైన ఉద్యోగాలు సంపాదించారు. ఇది దీనికోసం కృషి చేయకుండా ఈ సమతా సేవా సమితి అక్కడ బీసీ స్టడీ సర్కిల్ రావడంలో చాలా ప్రధాన పాత్ర పోషించింది. అక్కడ స్థలం రావడం కానీ, అక్కడ ఆ యొక్క అక్కడ ఫండ్స్ రావటం కానీ, మరి ఈ సంస్థలో ఉన్న వాళ్ళు మరి అక్కడ ఉండి ఆయన పొజిషన్లో ఉండి మంచి పొజిషన్లో ఉండి కూడా ఎప్పుడు ఇది ఎలా ఉందా అని దాంట్లో పరిశీలన చేస్తూ ఒక నెల సెలవు పెట్టుకొని ఇక్కడ కోచింగ్ కూడా ఇచ్చేవారు తిరుమల కుమార్ గారు. ఆయన ఇక్కడ తిరుమల కుమార్ గారు ఉద్యోగం వచ్చాక ఇక్కడే తెలుసు. కానీ మేము ఆయన దగ్గర ఆంధ్ర యూనివర్సిటీలో నుండి కూడా అక్కడ మన ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చేవారు. ఆయన చదువుకుంటూ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చేవారు. అందులో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. ఆయనకి ఆ జీలు ముందు నుంచే మా నాన్నని పైకి తీసుకురావాలి, నేను ఒకటే పైకి రావడం, నేను ఆఫీసర్ అవ్వటం కాదు, ఆ ముందు నుంచి ఆ జీలు ఉన్నాయి. చదువుకున్నప్పటి నుంచి అప్పటి నుంచే చాలామందిని
చాలా మంది శిష్యులు ఈయన ప్రోడక్ట్లో తయారైన వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ ఆఫీసర్లు. తర్వాత ఆయన జాబులో ఉంటూ కూడా ఈ సంస్థ స్థాపించి ఈ సంస్థ ద్వారా ఆయన దగ్గర తయారైన శిష్యులు కానీ లేకపోతే మానవులను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ సంస్థని అనేక మందికి ఉపయోగపడటానికి మరి పాటుపడిన మహా వ్యక్తి మన తిరుమల కుమార్ గారు. ఆ ప్రత్యేక సంచికలో ముందుపరచబడ్డాయి. ముందుగా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని కార్యవర్గం తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఆదివారం అయినప్పుడు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా పలువురు పాత్రికేయ మిత్రులు ఇక్కడ వచ్చారు చేస్తున్నారు. మరి సమాజంలో ఈ చదువు అంచేత భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టిందండి. ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 3 ప్రధానమైనటువంటి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత చిన్న చూపు మరొకసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసిందని సిపిఐ న్యూ డెమోక్రసీ రాజమండ్రి నగర కార్యదర్శి పేర్కొన్నారు. గత బడ్జెట్లో నామమంత్రం మాదిరిగానే ఈసారి కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ అనే పదమే ఉచ్చరించలేదని, ఈ బడ్జెట్లోనైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తైనా చూస్తుందేమో అని 5 కోట్ల ప్రజలు ఎదురు చూశారన్నారు. కానీ అందరి ఆశలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ నీళ్లు చల్లిందన్నారు. రానున్న ఎన్నికల కోసం బీహార్కు బంగారు వల్లంలో వడ్డించి ఆంధ్రప్రదేశ్కు మాత్రం అన్యాయం చేస్తుందన్నారు. ఏపీకి ఐఐటి, ఐఐఎం, ఐసర్, ఎన్ఐడి, అలాగే IIIT, గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రో విశ్వవిద్యాలయం వంటి ఉన్నత విద్యా సంస్థలు ఏది ఇవ్వకపోవడం ఇక్కడి విద్యార్థులకు, యువతకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయం చేయడమన్నారు. దేశ అత్యున్నత చట్టసభలలో హామీ ఇచ్చిన విభజన హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఎస్ కిరణ్ కుమార్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాజమహేంద్రవరం నగర కార్యదర్శి. బడ్జెట్లో నిన్న తీవ్రమైన అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు అనేక హామీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొండి చేయి చూపుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు ఈరోజు రాష్ట్రానికి రాజధానికి మిగిలిన నిధులు ఇస్తారని చెప్పి 5 కోట్ల ప్రజలు ఆశించారు. అలాగే విశాఖ మెట్రోకి సంబంధించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అమరావతి మెట్రో గురించి కానీ ఎక్కడా ప్రస్తావన లేదు. అలాగే వ్యవసాయ రంగం గురించి కూడా ఎక్కడికక్కడ మర్చిపోయిన పరిస్థితి మన ముందు కనబడతా ఉంది. అలాగే విద్యకు కూడా ఈరోజు కూకట వెళితే పెకలించే విధంగా ఈరోజు ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, ఐసరా కావచ్చు, అలాగే గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, పెట్రో యూనివర్సిటీ కావచ్చు, రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతాలకి ప్రత్యేక నిధులు కావచ్చు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు కావచ్చు, అన్నింటిలో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ విస్మరిస్తా ఉంది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో లోటు బడ్జెట్ గా మేము భావిస్తున్నాం. ఇది కేవలం బీహార్ బడ్జెట్ గా మాత్రమే దీన్ని పరిగణిస్తా ఉన్నాం అని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సాక్షిగా ఈరోజు ప్రజానీకం కూడా ఈరోజు బయట చెప్పుకున్న పరిస్థితి కళ్ళ ముందు కనబడతా ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మోడీ ప్రభుత్వానికి చిన్న చూపే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు క్రమకంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఈరోజు మీరు కేటాయించాలని చెప్పి నిధులు మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు ఇది అట్టహాసంగా కూటమి ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతూ ఉంది. బడ్జెట్ లో మనకంతా న్యాయం జరిగిందని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈరోజు మంత్రులు కూడా డబ్బా కొడతా ఉన్నారు. ఇది ఎక్కడా కూడా న్యాయం జరగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్కు చెందిన 80 మంది వాలంటీర్లు గోదావరి జలాలను రక్షించాలని సదుద్దేశంతో పుష్కర ఘాట్లోని గోదావరి నది ఒడ్డున ప్లాస్టిక్ సంచులు, ఏరివేత, వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి కార్యక్రమాలను చురుకుగా చేశారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అధ్యక్షతన వహించగా సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అతిథిగా యూత్ రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్ డాక్టర్ జిఎన్ విఏబిఎన్ మహాలక్ష్మి హాజరయ్యారు. డీఎస్పీ కె రమేష్ బాబు మాట్లాడుతూ ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పుష్కరాల్లోనూ శివరాత్రి, దసరా ఉత్సవాల్లో ఎంతో సేవ చేశారని, గంగిరెడ్డి సహకారం మరులేనని, ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రికి వారి సేవలు అవసరమవుతాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. నేను అతిథిగా రావడం చాలా గౌరవం, నాకైతే చాలా అభినందనీయంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఇంత చలిలో, ఇంత మంచు కురుతున్నా కూడా ప్రతికూల వాతావరణం కూడా వచ్చి ఈ గోదావరి నది మాతని పరిశుభ్రం చేయటం, వాళ్ళకి ఆలోచన రావటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దీన్ని ఇన్స్పిరేషన్గా మన ఆదిత్య కాలేజీని
మోడల్గా తీసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా కాలేజీలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే అంతా బాగుంటుందని మన రాజమండ్రి పరిసరాలు గోదావరి నది తీర ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు గంగిరెడ్డి గారికి నాగేశ్వరరావు గారికి రెడ్ క్రాస్ మహాలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపడుతున్నాను. సెలవు జై హింద్. యూనిట్ తరఫున ప్రతి ఆదివారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ ఈ గోదావరి పుష్కరరేవు ప్రాంతంలో ఈ చెత్తను తీసేసి ఈ రేవును శుభ్రం చేయటం అనే కార్యక్రమం. ఎందుకంటే వచ్చేది శివరాత్రి నాటికి జనాలు స్నానానికి కాటుకు వస్తారు కాబట్టి ఆ కార్యక్రమం పెట్టుకుని చాలా చక్కగా మా విద్యార్థులు మన డిఎస్పీ గారు చెప్పినట్టుగా మరి మంచు పడుతున్నా సరే మంచి చల్లని వాతావరణంలో 7 గంటలకు వచ్చి ఇప్పటిదాకా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాలు ఇలాగే చేస్తూ ఉన్నాం అందరి సహకారంతో. ఇది విద్యార్థులకు కూడా మంచిది, ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు ఈ సేవాభావాన్ని అలవర్చుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ సేవను మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ మరి డిఎస్పీ గారికి, మేడం గారు, మా మహాలక్ష్మి గారికి, కృష్ణారావు గారికి, మా నాగేశ్వరరావు గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆదిత్య డిగ్రీ కాలేజీ అలాగే రెడ్ క్రాస్ ఎఫ్ఎస్ఎస్ సంయుక్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చాలా మంచి రోజు, సరస్వతికి ఉన్నటువంటి మంచి రోజు ఇవాళ. ఈ పిల్లలకి చాలా అవసరం. ఇవాళ విద్యార్థులకి సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు ఆదిత్య ద్వారా అందినందుకు ఆనందిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమానికి మన ఆదిత్య గంగిరెడ్డి గారు అలాగే నాగేశ్వరరావు మన డిఎస్పీ గారు వచ్చారు. ఇవాళ చాలా ఆనందం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అనుచరుడు అవభూముల పోరాట యోధుడు అడపా శ్రీనివాస్ కి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో డాక్టర్ అడపా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు తన అభిమానుల ఘనంగా చేపట్టారు. శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రఘురామకృష్ణ సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుతూ నియోజకవర్గంలో డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తూ ప్రజా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ అవ్వాభూముల అవినీతిపై ధైర్యంగా నిరంతరం పోరాటం చేస్తూ అందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ తన సేవలు అందిస్తున్నానన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఉన్నతంగా రాణించాలని కోరారు. అత్యున్నత పదవులు ఎదగాలని కోరుకుంటూ ఈ రోజున ఆవభూముల పోరాట యోధుడు గత ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వైఎస్ జగన్ రెడ్డి గారికి వణుకు పుట్టించిన వ్యక్తి ఆయన. అసెంబ్లీలో ఎవరో ఒక అతను ఆవు భూమి మీద కోర్టులో కేసు వేశాడట, ఒక భూమికి సంబంధించిన ఒక డాక్టర్ కేసు వేశాడట అని ఆయనకి ఆవు భూముల మీద ఉండే అవినీతిని ప్రజల్లో తీసుకెళ్లి బయటకు పెట్టి ఇవాళ రాజానగరంలో నియోజకవర్గంలో అవినీతి మీద ఉద్యమం ప్రారంభించి సుమారు 140 కోట్లు అవినీతిని బయట పెట్టిన గనుడు మన అడపా శ్రీనివాస్ గారు. మరి అలాగే మరలా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉంటుండగా మన గౌరవ శాసనసభ్యులు బొత్తుల బలరామకృష్ణ గారు ఆవభూముల పోరాట యోధుడు అడపా శ్రీనివాస్ గారు వీరి మీద గత ప్రభుత్వం రౌడీ షీటర్లు కూడా తెరిచింది అని ప్రత్యక్షంగా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించడం, ఈయన రాష్ట్రమంతా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర మంత్రుల నుంచి కేంద్ర మంత్రుల వరకు ఆ ఆవభూములను వచ్చి సందర్శించి ప్రతి ఒక్కరు ఎవరి ఇమేజ్ పెంచుకోవడానికి వచ్చి మరి ఆవభూముల కోసం పోరాటం చేసి వాళ్ళ మంచి విజయం సాధించినటువంటి వ్యక్తి మన అడపా శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు రాజానగరం కూటమి సభ్యుల తరఫున వారి మిత్ర బృందం తరఫున అందరి తరఫున పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఉన్నతమైన స్థానంలో మళ్ళీ పుట్టినరోజు నాటికి మంచి ఉన్నతమైన స్థానంలో మన అడపా శ్రీనివాస్ గారిని చూడాలని మనసా వాచా కోరుకుంటూ మరొకసారి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై అడపా శ్రీనివాస్. మిత్రుడు డాక్టర్ అడపా శ్రీనివాస్కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్గానే కాకుండా సోషల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండే శ్రీనివాసు ఆవభూముల్లో ఉన్న అవినీతిని కూడా యాక్టివ్గా ముందుకొచ్చి ధైర్యంగా వెలికి తీసి
ఇంకా ప్రజల కోసం ఒక పక్క సొంత వ్యవహారాలు చూసుకుంటున్నప్పటికీ కూడా డాక్టర్గా అన్ని ప్రజల కోసం కూడా నిత్యం పనిచేస్తూ ఏదన్నా అవసరమైతే పబ్లిక్ని రిప్రజెంట్ చేయడానికి కోర్టులకు కూడా వెళ్తూ ధైర్యంగా కృషి చేస్తున్న మన శ్రీనివాస్ రాబోయే రోజుల్లో మరింతగా సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొవాలని రాజకీయంగా కూడా మరింత మంచి శిఖరాలు చేరుకోవాలని పుట్టినరోజు సందర్భంగా మనసారా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే శ్రీనివాస్. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం జగ్గంపేట మండలం జైకొత్తూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గొంతున శేషులు గారి జ్ఞాపకార్థం వారి మనవడు గొంతున సాయికృష్ణ ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించి దాత సాయికృష్ణ శేషుల కుమార్తె నకిరెడ్డి మంగతో కలిసి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ స్ఫూర్తితో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో గత 3 సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామన్నారు. పడిపోతాయమ్మా. జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. భక్తులు అన్నప్రసాదం స్వీకరించడానికి అనువుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతన అన్నదాన భవనం నిర్మించారు. ఈ అన్నదాన భవనాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సోమవారం ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవీన్ కు తీర్థ ప్రసాదాలు దుర్గామ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ భూసాల కొండబాబు మాట్లాడుతూ రాజపూడి శివాలయానికి ప్రతి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారని, వారికి అన్నప్రసాదం అందిస్తున్నామని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతన అన్నదాన భవనం నిర్మించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే తిరుపతి వెళ్లడంతో నవీన్ ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఎలా చూడండి సార్ రండి సార్ ఒకసారి అందరూ కవర్ చేస్తారు. ఇది ఏమన్నా లాస్ లేదు అంతవరకు అయితే ఇంతవరకు వచ్చారా. ఇవి కమిటీ మెంబర్స్ కదా మొత్తం భద్రం గారు అది సాంబార్లో 10,000 పెడతారండి. 10,000 మనం గ్లాసుల నుంచి పెట్టి మంచి అన్నా శివాలయం క్యాంటీన్ పర్లేదు పర్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన భవనం ప్రారంభించిన జ్యోతుల నవీన్. యువత ఉద్యోగాలు పొందేలాగా మార్గదర్శకం చేస్తాం, సమితి వ్యవస్థాపకులు మేడిశెట్టి తిరుమల కుమార్.
అన్నా క్యాంటీన్లో అన్నదానం చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఇవి పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.